రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రస్తుతం నేను ఈ సమయంలో పండిస్తున్న వరి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. నా వెనుక కనిపిస్తున్న ఈ వరి వచ్చేసరికి కాలా నమక్ అండి. ఇది 135 రోజుల పంట. ఎటువంటి రసాయనాలు వాడకుండా, రసాయన పురుగు మందులు కానీ రసాయనిక ఎరువులు కానీ వాడకుండా కేవలం నూకలు మరియు జీవామృతంతో ఈ పంట అయితే ఇప్పటి వరకు పెంచాను. ఇక మీదట కూడా ఇది పంట దిగుబడి వచ్చే వరకు జీవామృతము మరియు నూకలు మరియు ఈ పంచగవ్య, ఆగ్నేయాస్త్రము మరియు బ్రహ్మాస్త్రం వంటి మందులు వాడి ఈ పంటనైతే పండిస్తానండి. ప్రస్తుతం వచ్చేళ్ళకి ఈ వరి 20 రోజులు పంట అండి. ఇది 20 రోజులు అయింది నాటి. ఇప్పటికి కూడా ఎటువంటి బలం వేయకపోయినా ఈ పచ్చదనం అనేది తగ్గలేదండి ఈ పైరులో. దీనికి కారణం వచ్చేసరికి మొదటి దఫాలో ఈ ప్యాడీ కింగు మరియు అంటే ఈ ప్యాడీ కింగ్లో వచ్చేసరికి సీవీడ్ ఎక్స్ట్రాక్టు మరియు లియోనార్థైట్ అనే రసాయనాలు ఉండటం వల్ల, అంటే రసాయనాలు అంటే ఆర్గానిక్ రసాయనాలే, ఇవి ఉండటం వల్ల ఈ నూకల్లో కలిపి చల్లిన మీదట భూమిలో ఉండే అనేక రకాలైన సూక్ష్మ మరియు నిక్షిప్తమై ఉన్న ప్రధాన ధాతువులు సులభంగా మొక్కకు పట్టి ఈ విధంగా పంట అయితే రావటం జరిగింది. నిన్నటి రోజున నేను ఈ వరిలో జీవామృతం చల్లానండి. అదిగో దూరంగా చెట్టు కింద కనిపిస్తున్న డబ్బాలో జీవామృతం కలిపి నిన్న ఒక బకెట్లో తీసుకొని జగ్గుతో చేనంతా చల్లానండి. 200 లీటర్ల జీవామృతం అయితే ఈ పంటకి చల్లటం జరిగింది. రేపు కానీ ఈరోజు సాయంత్రం కానీ ఇంకొక 30 కేజీల నూకలు అయితే తయారు చేసి పెట్టుకున్నాను. అందులో కూడా ఇప్పుడు ప్యాడీ కింగ్ కలిపి చల్లుతానండి. ఇప్పుడైతే దగ్గరగా చూడండి. ఎటువంటి బలం మందు కానీ పురుగు మందు కానీ గుళికలు కానీ వేయకుండా ఈ పంట ఇంత పచ్చగా ఉందంటే దానికి కారణం భూమిలో ఉన్న సహజమైన శక్తిని బయటికి తీసుకొచ్చి మొక్కకి అందించే శక్తి జీవామృతానికి మరియు ప్యాడీ కింగ్కి ఉంది కాబట్టి ఈ పంట అయితే ఈ విధంగా, ఈ వరి అయితే ఈ విధంగా ఉందండి. మన రసాయనాలు వేయటం వల్ల పంట ఇంకా బాగా పెరుగుతుందండి. కానీ దానికి తగ్గ పురుగు కూడా మనకి ఈ రసాయనాలు వేయటం వల్ల వస్తుంది. రసాయనిక ఎరువులు వేయటం వల్ల పురుగు మందులు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. కానీ ఇక్కడ చూసుకునేసరికి మనకి ఇప్పటి వరకు ఎటువంటి పురుగు మందు వేయాల్సిన అవసరం రాలేదండి. సహజమైన శక్తితో పెరుగుతుంది. ఇది 135 రోజుల పంట. ఈ పంట దిగుబడి వచ్చిన తర్వాత 9 నెలలకి దీన్ని వాడటం బిగించేయాలండి. అప్పటి వరకు వాడకానికి తినటానికి బాగోవు, బాగా సంగటి అవుతుందండి. పంట పండిన హార్వెస్ట్ అయిన 9 నెలల తర్వాత దీనికి ఒక రకమైన సువాసన అయితే వస్తుంది. అప్పుడు మొదలెట్టాలి తినటం. ఇందులో ఈ బియ్యంలో మనకి ఫైబర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.